నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమ మాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమ మాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమా ఆయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శన మాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆ నా ధన్యత, ఓహో నా ఆహా ధన్య, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ దినం వరకు నాయన మమ్మల్ని అందరినీ కాపాడినవు తండ్రి, సజీవ సంఖ్యలో ఉంచిన తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ దినం అంతటిలో నాయన మీ కృపను కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించేవాడవు, జగమును సృష్టించి నిర్వహించేవాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్మ దేవా, నీ జ్ఞానముతో నింపు, నీ జ్ఞానముతో నింపు మా దేవా, నీ జ్ఞానముతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక.
వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు. నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా. నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా, నీ మహిమైశ్వర్యమిమ్ము. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుద్ధ శూరుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుద్ధ శూరుడా. నీక సాధ్యమైనది లేదు, నీక సాధ్యమైనది లేదు. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా. నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు, నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. శాశ్వతమైనదే నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనదే నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలువగలేమో నీ ఘన ప్రేమను, కొలువగలేమో నీ ఘన ప్రేమను. సాటి లేని నీ ప్రేమను వివరింప, సాటి లేని నీ ప్రేమను వివరింప. మాతరమా యెహోవా, మాతరమా యెహోవా. నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో మమ్ము నింపు. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని, ఆగాధ సముద్రముల్ జలమయుడా. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని, ఆగాధ సముద్రముల్ జలమయుడా. మరణమంతా బలమైన నీ ప్రేమ, మరణమంతా
బలమైన నీ ప్రేమ అగాబే ప్రేమను వివరింపతరమా, అగాబే ప్రేమను వివరింపతరమా, అగాపే ప్రేమతో నింపు మా దేవా, అగాపే ప్రేమతో నింపు, అగాపే ప్రేమతో నింపు మా దేవా, అగాపే ప్రేమతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, దేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం దేవుని కృపను బట్టి ప్రార్థన చేయడానికి, అలాగే ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దేవుని కృపను బట్టి దేవుని స్తుతిస్తాం. ప్రియులారా, అలా ఎప్పుడు వచ్చినా మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా ఉదయకాలం లేచి మనం కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేసుకోవడం దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప. దేవుడు ప్రతి ఒక్కరిని అధికంగా దీవించినాక ప్రియులారా, మన ఉదయకాలం ఒక వాక్యం మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. కీర్తనలు, ప్రియులారా, కీర్తనలు 112 కీర్తనలు, మొదటి వదనం, 2వ వదనం, 3వ వదనం ప్రారంభంగా ప్రియులారా మనం చదువుదాం. యెహోవాను స్తుతించుడు, యెహోవా యందు భయభక్తులు గెలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీదే బలవంతులగుదరు, యథార్థవంతులు వంశపు వారు దీవింపబడతారు. కలిమియు సంపది వాని ఇండ నుండును, వాని నిధి నిత్యము నిలిచును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, మేము దేవుని యొక్క ప్రేమ, మేము పాట పాడినట్టు దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ అనమాట. దేవునికి పరిశుద్ధమైన ప్రేమ, స్వార్థం లేని శాశ్వతమైన నిత్య ప్రేమ అనమాట. ఆ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని అందరినూ ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ అది పరిశుద్ధమైనది, అది నిత్యమైనది, అది శాశ్వతమైనది. ఆ ప్రేమ చేత దేవుడు ప్రియులారా మనల్ని అందరినూ ప్రేమించాం. ఆ ప్రేమ మన ప్రేమ ఒక ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన మనం అనుభవిస్తాం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు తన ప్రేమ వ్యక్తపరిచారు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు మనల్ని. అందు కూడా దేవుడు మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. మనమైతే నన్ను ఎవరైనా ప్రేమించాలని మనందరూ కోరదు. నన్ను గౌరవించాలి, నన్ను ప్రేమించాలి. కాబట్టి జీవంగా దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే, అంటే తండ్రిన దేవుడు మనల్ని ప్రేమించినట్టు, జీవంగా దేవుడు మనల్ని ప్రేమించినట్టు ఇంకా ఎవరు ప్రేమించలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ చాలా లోతైనది అనమాట. దేవునికి స్తోత్రం. ఇది చాలా పరిశుద్ధమైనది, ఇది చాలా బలమైనది. స్తోత్రం. ఆ ప్రేమ చేత జీవంగా దేవుడు మనల్ని అందరినీ ప్రేమించామన్నమాట. హల్లెలూయా. ఆ ప్రేమ ప్రియులారా మనం అధికంగా గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అధికమైన కృప అనుగ్రహించును గాక. ఇప్పుడు ఎవరైతే దేవుడి యొక్క ప్రేమ గ్రహిస్తారో వారు ఏం చేస్తారు? వారు ప్రేమ దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా. దేవా ప్రభువా, నిన్ను ఇంతగా మీరు ప్రేమించారు. కాబట్టి మనకు తెలుసు, మనం మానవులుగా ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగిన హృదయం గల వారు తప్పకుండా వారికి థ్యాంక్స్ కానీ ఏదో ఒక మేలు చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రియులారా, జీవంగా దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి మనం హృదయం స్పందించినప్పుడు, మన హృదయం రెస్పాండ్ చేసినప్పుడు అదే ఆరాధనగా మార్చబడతాయి అనమాట. అదే స్తుతిగా, ఆరాధనగా, పాటలుగా మార్చబడతాయి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 17వ వచనం ప్రియులారా మనం చూడవచ్చు. మనం పరిశుద్ధాత్మతో నింపబడి మనం పాటలు పాడి ప్రభువును మహిమపరిచేవారు ఉండాలి, ఘనపరిచేవారు ఉండాలి. నిజంగా ప్రియులారా, ఎవరు ప్రభువును ఆరాధిస్తారంటే, స్తుతిస్తారంటే ఎవరైతే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించేవారు, వారు దేవుని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా మార్చబడతాయి.
ఇప్పుడు ప్రతిరోజు మనం యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనం ధ్యానించినప్పుడు మన ఆత్మ, మన హృదయం ప్రేమ చేత నింపబడి పొంగి పొర్లుతాయి అనమాట. అదే అదే ఆరాధనగా మార్చబడుతుంది, శుద్ధిగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ప్రియులరా, మనం దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతైన అనుభవంలోనికి నడిపిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రేమ గ్రహించిన వారుగా ఉన్న మనం ప్రియులరా, ఆరాధన ఇప్పుడు మనం ప్రభువును ఆరాధన చేసిన సమయంలో మనం అనుకోదు వారు ఏమనుకున్నారు, వీరనుకున్నారు, వీరేమనుకున్నారు, ఇలాంటి ఆలోచనలు మనం తీసివేయాలి. ఇది మనకు అనవసరం. కాబట్టి మనకు ప్రాముఖ్యమైన విషయం, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ప్రేమించాం, మనం స్పందించాలి అన్నమాట. మనం స్పందించాలి. కాబట్టి యెహోవాను స్తుతించుడి, జీవగల దేవుని స్తుతించాలి. ఎవరు స్తుతిస్తారు? దేవుని యొక్క ప్రేమ లోతుగా గ్రహించేవారు దేవుని స్తుతిస్తారు. ప్రత్యేకంగా మనం చూసిన కలువరి శిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టే, తల్లి నుండి అరికాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందే. దేని కొరకు? నా కొరకి. నేను విడుదల పొందాలి, మీరు విడుదల పొందాలి, మీరు స్వస్థ పొందాలి, మీరు సంతోషం అనుభవించాలి, మీరు సమాధానం అనుభవించాలి, మీరు నెమ్మది అనుభవించాలి, మీరు ఆశీర్వాదం అనుభవించాలి, మీరు ఆశీర్వాదకరంగా బ్రతకాలి, దేవుతో బ్రతకాలి, సాధారణ అందరాలను ఓవర్కమ్ చేసుకొని అనుదినం బ్రతకాలి. దాని కొరకు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టామన్నమాట. ప్రాణం పెట్టి శిక్ష నుండి, పనిష్మెంట్ నుండి మనల్ని విడిపించామన్నమాట. యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా పనిష్మెంట్, శిక్ష పొందే అనుభవించామన్నమాట. అందుకొరకు క్రీస్తు వేస్తున్నందున వారికి శిక్షావధి లేదు అని పరిశుద్ధ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముతున్న, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడితే మనకు శిక్ష లేదనమాట. ఇప్పుడు కొందరు మన మీద ఇంకా శిక్ష ఏదైనా పెట్టాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుడు వలన, దేవుని కృపను బట్టి మన క్షమాపణ పొందిన వారు, దేవుడే మనల్ని శిక్షించలేదన్నమాట. అంటే దేవుడు తన కుమారుని మీదే తన శిక్ష పెట్టామన్నమాట. కుమారుని మీదే తన శిక్ష పనిష్మెంట్ ఇచ్చి మనల్ని ఆ శిక్ష నుండి తప్పించారు. అది దేవుని ప్రేమ అన్నమాట. లేదంటే మనందరం మరణించాల్సిన వారు. కాబట్టి తండ్రికి తెలుసు యేసుక్రీస్తు మరణించలేదు అంటే మనం జీవగల దేవుని నుండి నేను, మీరు, మనందరం నిత్యం దూరం అయిపోతాయి అనమాట. అది తండ్రికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదనమాట. తండ్రి దేవుడు, జీవగల దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం లాగా 2వ అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తన సాదృశ్యములో, స్వరూపంలో మనిషిని నిర్మించామన్నమాట. మనిషిని దేవుడు నిర్మించాడు. కాబట్టి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది? ప్రాముఖ్యమైన ఉద్దేశం ప్రియులారా, మన ఆరాధన చేయడం కంటే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం జీవగల దేవునితో నేను మీరు సహవాసం, ఫెలోషిప్ కోరుతున్నాం, సహవాసం కోరుతున్నాం అన్నమాట. కాబట్టి జీవగల దేవుడు నా సహవాసం, మీ సహవాసం కోరుతున్నాం అన్నమాట. సహవాసం కావాలి. మనం కూడా జీవగల దేవుని ఒక సహవాసం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సాతాను చేశాడు, ఆ సహవాసం నుండి దూరం చేశామన్నమాట. ఆదామును హవ్వను పరిశుద్ధమైన అగపే ప్రేమ గల జీవగల దేవుని యొక్క పరిశుద్ధమైన జీవగల దేవుని నుండి దూరం చేస్తామన్నమాట. కుయుక్తి ద్వారా హవ్వను మోసం చేస్తాం. బైబిల్లో రాయబడింది, హవ్వ మోసపోయే, అర్ధ సత్యాల చేత హవ్వ మోసపోయే. కాబట్టి ప్రియులారా మనం మోసపోవద్దనమాట. బైబిల్లో రాయబడింది, నూతన నిబంధనలు కూడా రాయబడింది, మోసపోకుడి అని రాయబడింది, చాలాసార్లు రాయబడింది, మోసపోకుడి. కాబట్టి ప్రియులారా సాతాను ఎవరి ద్వారా మనల్ని మోసం చేస్తారని మనం చెప్పలేదు. కాబట్టి ప్రియులారా మనం మోసపోవద్దు, మోసపోకుడి అని రాయబడింది. హవ్వ మనం చూసినట్టే సాతాను చేత డైరెక్ట్ మోసపోయాం. కానీ ఆదాం ప్రియులారా మనం పాపం చేయడం మనం చూసినట్లయితే డైరెక్ట్ సాతాను ద్వారానే మనం చెప్పలేం. అంటే హవ్వ పడిపోయిన తన భార్య ద్వారా లేదంటే హవ్వ ద్వారా హవ్వను దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన కాబట్టి పడిపోయాయి. కొన్ని ప్రియులు మనం అర్థం చేసుకోలేదు. దేవుని కంటే మనం ఏదైతే ఎక్కువ ప్రేమిస్తో దాని వెనకే దెయ్యాలు పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నన్ను అంటే జీవగల దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి, పరిశుద్ధాత్మ సహాబలం దేవుని ప్రేమించాలి. అలాగే పూర్ణ హృదయంతో దేవుని పరిశుద్ధ జీవగల దేవుని ఎక్కువ ప్రేమించే వారిను
సాతాను మోసం చేయలేదు, సాతాను ఒక తంత్రములు వారు పడలేదన్నమాట. ప్రభువుకు తెలుసు. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసే ప్రేమ గ్రహించుకొని పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మ నింపబడి మనం ప్రేమించే వారిగా ఉండే మనం పడిపోలేదు. సాతాను ఒక ప్రతి తంత్రాలు ఫెయిల్ అయిపోతాయి అనమాట, ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇంకా నేర్పించామన్నమాట, శిష్యులకు ఇంకా నేర్పించారు. నన్ను మీరు వెంబడించినప్పుడు ఆమె ప్రభు చెప్పాం, ఆమె మీరు తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మీ ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించారు అని ప్రభు చెప్పామన్నారు. ఇప్పుడు ప్రభువుకు తెలుసు ఆదాముని చూస్తున్నట్లయితే పడిపోవడానికి కారణం తన భార్య ద్వారా అనమాట. భార్య కంటే ప్రేమించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలాగా అంటే ప్రతి ఒక్కరు కంటే, తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, కుమారుని కంటే, కుమార్తె కంటే, ఇంకా మన ప్రాణం కూడా, ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించుమని దేవుడు ప్రభు చెప్పామన్నమాట. అది మాత్రం కాకుండా ఇంకొక మాట కూడా ప్రభు చెప్పాం, నన్ను వెంబడించినప్పుడు సిలువ మోసుకొని, సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించుమని చెప్పాం. అంటే నా ఇష్టం, మన ఇష్టం కాదు, ఏసే మీ ఇష్టం నేను చేస్తాను, ఏసే స్వరమని, ఏసే మీ ఇష్టం నేను చేస్తామని దేవుని బిడ్డలుగా మనం ఒప్పుకోవాలి. కాబట్టి అలాగుండేనే యేసుక్రీస్తు పట్టగా చెప్పాం, నా శిష్యుడుగా శిష్యురాలుగా మీరు నిజంగా ఉండడానికి వీలుంది, లేదంటే ఫెయిల్ అయిపోతాయి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం, కాబట్టి దేవుడు ఒకవేళ మనకు ఈ యొక్క ఇది లేదేమో, కానీ మనం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు దేవుడు మనం సిద్ధపరుస్తాడు, అక్కడ స్థాయికి మనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మన సొంత ప్రాణం కంటే, ఆస్తిపాస్తుల కంటే, అన్నింటికంటే ఇప్పుడు ఇలా మనం ప్రభువుని ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనను సిద్ధపరుస్తున్నాం అనమాట. సిద్ధపరుస్తాడు, సిద్ధపాటు కావాలి. ఇప్పుడు దేవుడు శుద్ధీకరణ మనకు అవసరం. కాబట్టి దేవుని నుండి, దేవునితో సహవాసం చేయడానికి ఏదైతే అడ్డుగా ఉన్నదో అంత కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం శుద్ధి చేసి అంత దేవుడు రిమూవ్ చేస్తాడనమాట. కాబట్టి ఏం చేస్తాడు, మన హృదయం దేవుడు ఏం చేస్తాడు, వాక్యం ద్వారా శుద్ధి చేసుకొని తల్లి అందరి నుండి, లేదంటే భర్త భార్య నుండి, పిల్లల నుండి మనను దూరం చేస్తారని కాదు, కానీ మన హృదయం దేవుడు శుద్ధి చేస్తాడనమాట. శుద్ధి చేసుకొని ఏం జరుగుతుంది, మొదటి చోటు క్రిస్తుకు వచ్చినట్టు దేవుడు చేస్తున్నాడు. మన హృదయ సింహాసనంలో పరిశుద్ధాత్మలైన జీవం గల దేవుడు మన హృదయ సింహాసనంలో అందరికంటే అన్నిటికంటే నివాసం చేయాలని జీవం గల దేవుడు కోరుతుంది. హృదయ సింహాసనంలో వేరే కొలు ఉండడానికి వీలు లేదనమాట. ఎవరైనా సరే భూమి మీద బ్రతుకున్న ఏ మనిషి అయినా సరే సోదరు ఏది కూడా ఫస్ట్ ప్రవృత్తి ఇంకా ఒకరు తీసుకోవడానికి వీలు లేదనమాట. అంటే జీవగల చూడండి, జీవగల దేవుడు మీ హృదయం టోటల్ గా ఫస్ట్, అది కూడా ఫస్ట్ ప్రయారిటీ జీవగల దేవుడు కోరుతుంది అనమాట. అంతే, దానికంటే తక్కువ లేదనమాట. తక్కువ ప్రభు జీవగల దేవుడు ఒప్పుకోలేదు. లేదు అంటే ఫెయిల్ అయిపోతాయని ప్రభు తెలుసు. అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ చోటు మన హృదయం పూర్తిగా మనం హృదయం జీవగల దేవునికి ఇవ్వలేదు అంటే మనం ప్రయత్నిస్తాం దేవునికి స్తోత్రం ఇవ్వడం వలన మనకు నష్టం కాదు. మనకు కొనిస్తే అనిపిస్తాం నష్టం అవుతాయేమో. తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, పిల్లల కంటే, నా ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించినప్పుడు, నా కోరికల కంటే ఎక్కువ ప్రభువుని ప్రేమించినప్పుడు నాకేదో నష్టం జరుగుతాయని అలాగే కొన్ని ఆలోచన మనకు రావచ్చు, కానీ నష్టం కాదు. ఇప్పుడు సృష్టికర్త దేవుడు మన హృదయం అడుగుతున్నాం. హృదయం దేవుని కావాలి అనమాట. హృదయం కావాలి. దెయ్యాలు కూడా అదే కోరుతున్నాయి, హృదయం కావాలని. సాతాను కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే భూమిలో పని జరగాలంటే మనిషి కావాలన్నమాట. మనిషి కావాలి, హృదయం కావాలి, మనస్సు కావాలన్నమాట. ఒక వ్యక్తిని కావాలి. దేవుడు ఆత్మ, అలాగే దెయ్యాలు కూడా, సాతాను కూడా ఆత్మ అనమాట, అన్క్లైన్ స్పిరిట్. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయ సింహాసనంలో జీవగల దేవుడు నివాసం చేయాలని కోరుతున్నాం. హృదయ సింహాసనం ప్రియుల మనం వేరే వెలుగు ఇవ్వడానికి వీలు లేదు, దేవునికి స్తోత్రం. కాబట్టి హృదయ సింహాసనంలో మన హృదయంలో జీవగల దేవుడు నివాసం, పరిశుద్ధాత్మ సువార్తలు దర్శనం పొందిన మన హృదయంలో జీవగల దేవుడు నివాసం చేస్తున్నాం, మన ఆత్మలో నివాసం చేస్తున్నాం, మన హృదయంలో నివాసం చేస్తున్నాం. కాబట్టి చాలా స్వరాలు వినబడుతుంది, కానీ జీవగల దేవుని ఒక స్వరం విని మనం ముందుకు నడవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ముందుకు నడవడం నేర్చుకోవాలి. కాబట్టి అదే బైబిల్ మనం ఇప్పుడు చదివిన వాక్యంలో మనం చూడవచ్చు, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి, చూడండి, ఆయన ఆజ్ఞ అంటే ఆయన స్వరం అనమాట, ఆయన మాటలు అనమాట, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా
ఇప్పుడు జీవం గల దేవుడు నాతో మీతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం నుండి మాట్లాడతారు, మన ఆత్మ ద్వారా మాట్లాడతారు, మెల్లైన స్వరంతో మాట్లాడతారు. కాబట్టి కొందరు అనుకున్నట్టు పెద్ద భూకంపం అలాగే, పెద్ద తండ్రలాగే, పెద్ద మెరుపు అలాగే కానీ కాదు. కానీ ఏలియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమెన్ మెల్లైన స్వరంతో మాట్లాడిన మనం చూడవచ్చు. కాబట్టి దానికి ముందు మనం చూస్తుంటే పెద్ద భూకంపాలు కానీ, పెద్ద స్వరం కానీ దేవుడు మెల్లగా దేవుడు మెల్లగా మాట్లాడే దేవుడు అనమాట. అంటే మన కెపాసిటీ లేదంటే మనం సామర్థ్యం దేవుడికి తెలుసు. గొప్పగా దేవుడు మాట్లాడి ఉంటే మనం మేబీ మనం బ్రతకలేదని, ఎందుకంటే మనం భయపడి ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు మన పరిస్థితి తెలుసు కాబట్టి మెల్లగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లగా మాట్లాడతారు. కాబట్టి ఆ స్వరం పరిగణ మనం వినే కృప దేవుడు అనుగ్రహించినాక చూడండి, ఆయనని బట్టి అధికముగా ఆనందించేవాడు ధనుడు. అంటే ఆయన ఆజ్ఞలను బట్టి, అంటే దేవుని స్వరం, ఆ స్వరం మెల్లైన స్వరం ఉంది కదా, అది చాలా గొప్ప దేవుని యొక్క మెల్లైన స్వరం అనమాట. ఇక్కడ మన పరిస్థితి దేవునికి తెలుసు. గొప్ప దేవుడు మెల్లైన స్వరంతో మనతో మాట్లాడతారు. కాబట్టి ఆ మెల్లైన స్వరం మనం పట్టించుకోలేదు కొన్నిసారి. గొప్ప దేవుడు మెల్లైన స్వరంతో ఎందుకు మాట్లాడుతున్నామంటే దేవునికి తెలుసు. కాబట్టి మనం చూడవచ్చు, యేసుక్రీస్తు ప్రియులరా సముద్రం మీద నడిచి వచ్చినప్పుడు శిష్యులు కొందరు వెళ్ళి అనుకున్నారు, బోధి సాతానని అనుకున్నా, బోధమని అనుకున్నా. కొంత వారు భయపడినట్టు బైబిల్లో రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన నేను అని చెప్పామనమాట. వారికి అర్థమైంది. కాబట్టి మీరు భయపడ అవసరం, భయపడకుమని చెప్పింది, భయపడవద్దని చెప్పింది. ఇప్పుడు కొన్నిసారి మనం దేవుడు మనకు దేవుడు తన శక్తి చూపినప్పుడు కొన్నిసారి మన మానవులుగా కొన్నిసారి భయపడతాం. కాబట్టి అందుకొరకు దేవుడు ప్రియుల మెల్లైన స్వరంతో మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు మెల్లైన స్వరంతో మాట్లాడుతున్నప్పుడు ఇదేనా అని అనుకోని దాన్ని మనం పక్కపట్టవద్దు అనమాట. ఇక్కడ దేవునికి తెలుసు మనం మెల్లైన స్వరంతో మనం మాట్లాడలేదు, దేవుడు మనతో మాట్లాడలేదు అంటే మనం తప్పకుండా మనం భయపడతాం. మన సేనాయ కొండలు మనం చూడవచ్చు. సేనాయ కొండలో మన మోస వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు కింద ప్రజలందరూ ఎంతో వారు చాలా భయంతో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుడు నాతో మీతో మెల్లైన స్వరంతో మాట్లాడుతున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మెల్లైన స్వరంతో జీవగల దేవుడు మాట్లాడుతున్నప్పుడు చిన్న స్వరం ఎంత గొప్పదేం కాదని దాన్ని నిర్లక్ష్యం చేయకండి. గొప్ప దేవుడు మెల్లైన స్వరంతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేయాలి. హల్లెలూయా. దాన్ని మనం అంగీకరించాలి. ఆ మెల్లైన స్వరంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది రిసీవ్ చేసుకొని దానికి ఎవరైతే లోబడతారో అలాగే దానిలో మనం ఆనందించేవాడు ధన్యుడు. దేవుని స్వరం వినాలి, దానిలో లోబడి మనం, ఎందుకంటే దాని వలన మనకు ఆశీర్వాదం అనమాట, మనకు కీడు కాదు, మేలు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం క్రీస్తు కొరకు ఇవ్వడం వలన నష్టం కాదు, మనకు నిత్యమైన మేలు అనమాట, నిత్యమైన ఆశీర్వాదం అనమాట, నిత్యమైన జయం అనమాట, నిత్యమైన ప్రేమ మనం అనుభవించు, నిత్యమైన ఆనందం, నిత్యమైన సమాధానం అంత యేసుక్రీస్తులో ఉంది. తండ్రైన దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. యేసుక్రీస్తులో ఉన్నది నిత్యమైనది అనమాట, ఇటర్నల్ అనమాట, ఇటర్నల్ ప్రణాళిక అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం హృదయం జీవం గల దేవునికి ఇవ్వడం వల్ల మనకు నష్టం కాదు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించమని చెప్పాం కదా. అప్పుడు నా తల్లిదండ్రులను ప్రేమించొద్దా అని నాకు అనిపిస్తాయి. కానీ దేవుడు ఏం జరుగుతుంది, కానీ దానికి ముందు యేసుక్రీస్తుకు మన హృదయం ఇవ్వక ముందు మన తల్లిదండ్రులను ప్రేమించాం, భర్తను ప్రేమించాం, భార్యను ప్రేమించాం. కానీ ఎలాగ ప్రేమించాం? మనం అంటే మన స్వయ ప్రేమతో ప్రేమించామన్నమాట, స్వయ ప్రేమతో మనం ప్రేమించాం. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అగప్పే ప్రేమ, దేవుని ప్రేమతో బైబిల్లో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వరకు రాయబడింది. దేవుడు పరిశుద్ధాత్మ వల్ల దేవుడు తన ప్రేమతో మన హృదయం కుమ్మరింపబడి ఉంది. దేవుడు కుమ్మరించామన్నమాట. దేవుని ప్రేమతో మన హృదయాన్ని కుమ్మరించాం. ఎవరైతే సువార్త రక్షణ పొందారో వారి హృదయంలో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన దేవుడు కుమ్మరించామన్నమాట. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? మన స్వయ ప్రేమతో కాదు, కానీ జీవం గల దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమతో మనం మీ తండ్రిని మీరు చూడాలి, మీ తల్లిని మీరు చూడాలి, మీ భర్తను మీరు చూడాలి. ప్రేమించవద్దని కాదు, దేవుడు చెప్పిన అర్థం పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి మీ తండ్రిని ప్రేమించినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. కాబట్టి స్వయ ప్రేమతో మీ తండ్రిని ప్రేమించినప్పుడు ఏమవుతుంది? మీ తండ్రి మేలు చేసినప్పుడు నీవు ప్రేమిస్తారు. మీ తండ్రి మేలు చేయలేని స్థాయిలో వచ్చినప్పుడు
ప్రేమించడం ఆప్త అనమాట. కానీ దేవుని ప్రేమతో, క్రిస్తు ప్రేమతో మనం తండ్రిని చూసినప్పుడు, ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? తండ్రి మేలు చేసినా సరే, చేయకపోయినా సరే ప్రేమిస్తాడు అనమాట. అది దేవుని ప్రేమ. ఆ దేవుడు కాబట్టి దేవుని క్రిస్తువుకు మనం చోటు ఇవ్వడం వలన మనం ఇంకా గొప్ప స్థాయికి దేవుడు తీసుకొని వస్తున్నాం అనమాట. మన హృదయం పరిశుద్ధాత్మతో దేవుడు నింపి, ప్రేమతో నింపి, మీ తండ్రిను ప్రేమించినట్టు, మీ తల్లిని ప్రేమించినట్టు దేవుడు అంటే స్థిరంగా తండ్రిని ప్రేమించినట్టు, తల్లిని ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని మారుస్తాయి అనమాట. దానికి ముందున్న ప్రేమలో మనం చూసినట్లయితే తండ్రి గాని తల్లి గాని ప్రేమించినప్పుడు, మేలు చేసినప్పుడు మనకు చాలా సంతోషం, మనం కూడా ప్రేమిస్తాం. కానీ ఎప్పుడైతే వారు మనం మాట్లాడుతున్న కొన్ని విషయాలు వారు పట్టించుకోలేనప్పుడు, కొన్ని మన ఇష్టాలు వారు చేయలేనప్పుడు మనకు కోపం వస్తాయేమో, లేదంటే వారి నుండి కొంచెం దూరంగా అవుతాయి. దేవుని ప్రేమ నింపబడి ఉంటే దూరం అవ్వలేదన్నమాట. తండ్రి తల్లి ప్రేమించినా, ఒకవేళ ప్రేమించకపోయినా సరే మనం ప్రేమించే వారిగా ప్రేమిస్తాం అన్నమాట. అదే దేవుని ప్రేమ. హల్లెలూయా. అది ప్రియులారా దేవుని దేవుడు అది దాని వల్ల ఏమవుతుంది? దాని వల్ల ప్రియులారా మనం చూసినట్లయితే మనకు ఆశీర్వాదం ఇంక్రీస్ అవుతాయి అనమాట. బైబిల్లో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం నుండి మనం చూసినట్లయితే తల్లిదండ్రుల గురించి రాయబడింది. తల్లిదండ్రులు గౌరవించడం గొప్ప ఆశీర్వాదం, మామూలు ఆశీర్వాదం కాదు, దేవుడే చెప్తున్న మాట అనమాట. కాబట్టి ఆమె తల్లిదండ్రులు గౌరవించినప్పుడు వారికి తప్పకుండా మేలు వస్తుంది. తల్లిదండ్రులు గౌరవించిన వారు దీర్ఘాయుస్సు వస్తుంది, మేలు వస్తుంది, వారికి మేలు వస్తాయి అనమాట. అంతే, దేవుడు చెప్పిన మాట జరుగుతుంది అంతే. కాబట్టి స్వయ ప్రేమతో ఉండే తల్లిదండ్రులను సరిగా గౌరవించలే, ప్రేమించలే. కొన్నిసారి ప్రేమిస్తే కానీ కొన్నిసారి ఆగిపోతుంది. కానీ దేవుని ప్రేమతో నింపబడి ఉండే, క్రిస్తును కలిగిన వారు ఉండే, పరిశుద్ధాత్మ నింపబడిన వారు ఉండే తండ్రి వారిలో కూడా కొన్ని లోపాలు, మరి వారు కూడా మనుషులు. తండ్రి తల్లిలో కూడా కొన్ని లోపాలు మనుషులం కదా వారు కూడా. కానీ వారు అది మనం అర్థం చేసుకొని వారిని ప్రేమించే వారుగా ప్రేమలో కొనసాగించబడుతుంది, గౌరవించే విషయంలో కొనసాగించబడుతుంది. దానివల్ల ఏమవుతుంది? కుమార్తె ఉన్న నీ దీవెన ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. లేదంటే కొన్ని దేవుళ్ళు మిస్ అయిపోతాయి. కాబట్టి ప్రియులారా దేవుని ప్రేమ మనను ఇంకా గొప్ప స్థాయికి మనను తీసుకొని వెళుతాయి. ఇలా కుటుంబ జీవితంలో మనం చూస్తున్నాం, భార్య భర్త జీవితంలో కూడా దేవుని ప్రేమతో నింపబడి క్రిస్తువుని మనం ప్రేమించడం వలన, భర్త కంటే భార్య కంటే దేవుని ప్రేమించిన వ్యక్తి జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే వారి కుటుంబ జీవితాలు ఇంకా ఆనందంగా, మునిపెట్టి కంటే సంతోషం, నెమ్మది వస్తాయి అనమాట. ఇప్పుడు కొందరు మనం చూసినట్లయితే క్రిస్తువుని పక్క పెడతారు. భార్య భర్త, నేను నా భర్త, నేను నా భార్య చాలు అని చెప్తారు. నేను నా పిల్లలు, నేను నా తల్లిదండ్రులు చాలు అంటే వారికి చాలా నష్టపోతుంది. కానీ క్రిస్తువుకు మొదటి చోటు ఎవరైతే ఆమె ఇస్తారో, అలాగే క్రిస్తువు ఒక ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ నింపబడి ప్రియులారా ఉండే ఏమవుతుంది? అలాంటి ఉన్న భర్త, అలాంటి ఉన్న భార్య కుటుంబ జీవితాలు బహుగా దీవించబడతాయి అనమాట. బహుగా దీవించబడతాయి. ఎందుకంటే వారు ఆత్మ నుండి వచ్చే ప్రేమ మామూలు ప్రేమగా దేవుని ప్రేమ అనమాట. దేవుని ప్రేమతో నింపబడి నీ భర్తను ప్రేమించాలి. దేవుని ప్రేమతో నింపబడి నీ భార్యని ప్రేమించేప్పుడు ఏమవుతుంది? తప్పకుండా ఫలిస్తాయి అనమాట. కానీ దానికి ముందున్న ప్రేమ తేడా ఉంది. దేవుడు లేదు అంటే, క్రిస్తు లేదు అంటే, దేవుని ప్రేమ నింపబడలేదు అంటే ఏమవుతుంది? సెల్ఫ్ ప్రేమ అనమాట. భర్త మేలు చేసినప్పుడు ప్రేమిస్తాం, భార్య మేలు చేసినప్పుడు భార్య కానీ భర్త కానీ మంచిగా మాట్లాడుతూ ప్రేమిస్తాం. లేదు అంటే ప్రేమ ఆగిపోతుంది. ప్రేమ ఆగిపోతున్న తర్వాత ఏమవుతుంది? దేయాలు పని చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కోపం, పగ, చేతులు రావడానికి అవకాశం ఉంది, పొడవడానికి అవకాశం ఉంది, దూషించే మాటలు రావడానికి అవకాశం ఉంది, శాప మాటలు కొన్నిసారి భర్త చెప్పడానికి అవకాశం ఉంది. కానీ దేవుని ప్రేమతో నింపబడి ఉండే ఏమవుతుంది? క్రిస్తువుకు చోటించిన వారు ఉండే భర్త గాని భార్య గాని పోలీస్ పిల్లలు నింపబడి ఇద్దరు రెస్పెక్ట్ చేస్తారు, ఇద్దరు ప్రేమిస్తుంది. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ. కాబట్టి భార్యకు ఏదైనా లోపాలు ఉంటే భర్త క్షమిస్తాడు అనమాట. భర్తకి ఏదైనా లోపాలు ఉంటే భార్య క్షమిస్తాడు. కాబట్టి కుటుంబ జీవితంలో ఏమవుతుంది? యేసుక్రీస్తును మీ ద్వారా మీ భర్త చూస్తారు, భర్త ద్వారా మీరు చూడాలి అనమాట. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అనుభవించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకొరకే రక్షణ పొందిన వారు పార్ట్నర్గా ఉంటే మంచిది. ఒకవేళ అలాగే పార్ట్నర్గా లేని పరిస్థితులు ఒకవేళ ఉన్నా కానీ దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి ప్రవహించినట్టు యేసునామములో అప్పుడేమవుతుంది? మీ భర్త గాని భార్య గాని రక్షణ పొందుతారు. ఇప్పుడు దేవుని ప్రేమ, అగాపే ప్రేమ చాలా ప్రముఖమైన విషయం అనమాట. దేవుని ప్రేమ, హల్లెలూయా, పరిశుద్ధమైన ప్రేమ, దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ప్రజలు ఆ ప్రేమలో ప్రియులారా, ప్రేమ చాలా పవర్ఫుల్ అనమాట. మనిషి హృదయాన్ని మార్చే ప్రేమ అనమాట, మనసును మార్చే ప్రేమ అనమాట.
చాలా పవర్ఫుల్ అనమాట. హల్లెలూయా. కాబట్టి దాని రిజల్ట్ చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పరమ యేసు నామములో మన అందరి ఆత్మ నుండి ప్రవహించినాక ఇప్పుడు ఏమవుతుంది? భర్త భార్య వారు సంతోషం, నెమ్మది అనుభవించుకొని ఇంకా ఎక్కువ ఫలించుకొని వారు అనేకులకు దేవుని నగరంగా బ్రతుకుతారు. 128 కీర్తనలు మనం చూడవచ్చు. దేవుని ప్రేమకు నింపబడిన కుటుంబ జీవితాలు ఎలాగే ఉంది అని ఇప్పుడు ఇలా మనం చూడొచ్చు. 128 కీర్తనలు మనం చూడొచ్చు. వారు ఫలిస్తుంది, వారు ఆనందిస్తే, వారి పిల్లలైనా కూడా చూస్తారు. అది కూడా ఆనందంతో చూస్తారు, సంతోషంతో చూస్తారు, సమాధానంతో చూస్తారు. కాబట్టి క్రిస్తువుకు పిల్లల మొదటి చోటు ఇచ్చినప్పుడు కుటుంబ జీవితాలు తప్పకుండా దీవించబడుతుంది. దెయ్యాలు పనులు ఆగిపోతాయి, అపవాదికరులు బ్రేక్ అయిపోతాయి అనమాట. అందుకొరకు జీవగల దేవునికి తెలుసు. అందుకొరకు ప్రభు స్పష్టంగా చెప్పాం, మీరు మొదట మీ హృదయం నాకు ఇవ్వాలి, వేరే మార్గం లేదనమాట. వేరే షార్ట్ కట్ ఏమీ లేదు. స్తోత్రం. కాబట్టి ఈ షార్ట్ కట్ ఎవరైతే వెళ్తున్నారో వారు నష్టపోతుంది. కానీ ఎవరైతే నిజంగా క్రిస్తు కావాలి, క్రిస్తు హృదయంలో చోటిస్తారో, క్రిస్తు వెళ్తారో వారి దేవుళ్ళ మీద దేవుని ఎక్కువ పొందుతారు. ఇప్పుడు కుటుంబ జీవితం. కాబట్టి కుటుంబ జీవితంలో క్రిస్తువుకు మనం చోటు ఇస్తున్న భార్య భర్తలు ప్రియులరా, వారు కలిసి వెళుతున్నప్పుడు అది ఇంకా పరమానందం అనమాట. పరలోకం వారిని అనుభవిస్తుంది. దేవునికి సంతోషం, నెమ్మది దేవుళ్ళు అనుభవిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాం, తండ్రి కంటే తల్లి కంటే, భర్త కంటే భార్య కంటే, నీ కుమారుని కంటే కుమార్తె కంటే. ఇప్పుడు కుమారుని కంటే కుమార్తె కంటే క్రిస్తువుకు మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, తల్లిదండ్రులు కూడా క్రిస్తువుకు చోటు ఇచ్చినప్పుడు వారు దేవుని ప్రేమకు నింపబడి తన పిల్లల్ని చూస్తారు. లేదంటే ఏమవుతుంది? స్వయం ప్రేమతో పిల్లలను చూస్తున్న స్థాయిలో ఉండే పిల్లలు కొన్ని మంచి చేసినప్పుడు ప్రేమ ప్రవేశిస్తుంది. కానీ వారు ఏదైనా కొన్ని పొరపాటు చేస్తున్నప్పుడు, లేదంటే కొన్ని తండ్రికి కానీ తల్లికి కానీ ఇష్టం కొన్ని విషయాలు వారు ఒపీనియన్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు తండ్రి నుండి కోపం వస్తాయి అనమాట. తల్లి నుండి కోపం రావడానికి అవకాశం ఉంది. దేవుని ప్రేమ లేదు అంటే. దేవుడు ప్రేమ ఉండే తల్లిదండ్రులు ఏమవుతాయి? కుమారునితో కుమార్తెతో క్షమిస్తాయి అనమాట. మనం చూడొచ్చు. లూకా సువార్తలు మనం చూడవచ్చు. చిన్న కుమారుడు తన సొంత ఇంటి నుండి ఆస్తిపాస్తులన్నీ తీసుకొని వెళ్ళాం. దూరదేశంలో వెళ్ళాం, అంతా పాడి చేసాము, తప్పు పని చేసాము. కానీ చాలా రోజుల తర్వాత బుద్ధి వచ్చాము, తిరిగి ఇంటికి వస్తున్నాం. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ప్రియులారా మనం చూసలేతే హత్తుకున్నాం అనమాట, ప్రేమించాం. ఇప్పుడు పరలోక తండ్రి అలాగే అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమతో తల్లిదండ్రులుగా మనం నింపబడిన స్థాయిలో ఉండే నీ కుమార్తెను, నీ కుమారును నువ్వు పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తిగా ఉంటే అధికంగా ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. తక్కువ కాదు, అధికంగా ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ఒకవేళ కుమారుడు పొరపాటు చేస్తున్నా సరే, కుమార్తె పొరపాటు చేస్తున్నా సరే, ప్రేమతో అది సరి మంచి మాటలు అడ్వైస్, ప్రేమతో గౌరవంతో మంచి మాటలు చెప్పి తర్వాత ఆయన బ్రతకాలని తల్లిదండ్రులు కోరుతాయి అనమాట. లేదు అంటే ఏమవుతుంది? దేవుని ప్రేమ లేదు అంటే వారి హృదయంలో స్వయ ప్రేమ ఇంకా కోపం బాగా వచ్చి ఉంటే దెయ్యాలు కూడా అక్కడ కూర్చొని ఆలోచన వస్తాయి, రకరకాల ఆలోచన వస్తాయి. కాబట్టి ప్రియులరా ఇప్పుడు ఇలా తల్లిదండ్రులు కూడా క్రిస్తు ఉండే ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కుమార్తె కంటే ప్రభు చెప్పి నన్ను ప్రేమించాలని ప్రభు నప్పించామన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూస్తే ప్రాణం కూడా ప్రియులారా మనం చూసే చాలా ప్రాముఖ్యం. ప్రాణంలోనే ఇప్పుడు మనం చూసే ఈ కాలంలో, అంతే కడవిని కాలంలో మనం చూసే మన ప్రాణం మీదనే సాతాను ఎక్కువ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కొత్తగా జన్మించిన మన ఆత్మలో సాతానికి ఏం చేయడానికి వీల్లేదు. ఇక్కడ కొత్తగా జన్మించిన మనం ఆత్మ నిన్న ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయం రాయబడినట్టు ఐరన్ పిల్లలుగా ఇత్తడి స్తంభంగా జీవగల దేవుడు మార్చినటువంటి స్తోత్రం. కొత్త జన్మించిన మన ఆత్మ చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. జీవగల దేవుడే నివాస చేస్తున్నా, ఏమీ చేయడానికి వీల్లేదు. సరే, కాబట్టి ప్రాణం కంటే ప్రియులారా మన ప్రభువులను ప్రేమించాలి. లేదు అంటే కూడా కొన్ని నష్టాలు ప్రియులారా మనకు జరగడానికి అవకాశం ఉంది అనమాట. ప్రాణభయం, ప్రాణాన్ని కంటే యేసుక్రీస్తును, ప్రాణం కంటే ప్రభువును మనం ప్రేమించలేని సార్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రాణం భయం తీసుకొని పెట్టి వారు దీర్ఘాయస్సు చెందకుండా, లేదంటే భూమిలో బ్రతనిబడు భయంతోనే బ్రతికే పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు ప్రాణం కూడా ఏం చేసుకోవాలి? ప్రాణం కంటే ప్రార్థన చేస్తాం. దేవా, నా ప్రాణం కంటే ప్రభువా మిమ్మల్ని ప్రేమించే కృప నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయాలి. ప్రభు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. సహాయం చేస్తాడు. కాబట్టి ప్రాణం కంటే ప్రియులారా మన ప్రభువును ప్రేమించే కృప జీవగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రకటన గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, ప్రియులారా ప్రాణం కంటే జీవం గల దేవుని వారు ప్రేమించినట్టు రాయబడింది. 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు అనమాట. అంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రియులారా దేవుని ప్రేమించండి. పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయనాక దేవుడు కృప వలనే సాధి దేవుని ప్రేమ నింపబడి ప్రాణం కంటే ఎక్కువ ప్రభువుని ప్రేమించే స్థాయిలో ఉంటే మరణ భయం ఆ స్పిరిట్ పనిచేయాలి, ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మనం చూసాను, కడవలి కాలం మధ్య కాలంలో మనం చూడవచ్చు, ఏలియా ప్రవక్తను జెబెలు సవాల్ చేస్తున్నట్టు అలాంటి మాటలు చాలా వినబడుతుంది. చాలా మాటలు వినబడి ప్రాణం కంటే ప్రభువును ప్రేమించలేని వ్యక్తులు అందరూ వెనకపోతుంది అనమాట, వారి పక్కకి జరిగిపోతుంది అనమాట. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించలేని వ్యక్తులందరూ పక్కకి జరుగుతాయి. ఇక్కడ ప్రాణ భయం వచ్చి వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అవుతుంది అనమాట. సాతన్ అది తెలుసు, ఎందుకంటే సాతన్ చాలా సంబలస్తుడి ఎక్స్పర్ట్ అనమాట ఆ విషయంలో. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పే ప్రాణం కంటే మీరు జీవగన్న దేవుని ప్రేమించాలి, యేసుక్రీస్తుని ప్రేమించాలి. కృప మనకు దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి కొందరు భక్తులు అలాగే బ్రదినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం చెప్తుంది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రియులారా 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి చూడండి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని బట్టి, అంటే యేసుక్రీస్తు మరణం గురించిన రెవల్యూషన్ వారికి ఉందన్నమాట. యేసయ్య ప్రేమ గురించి తెలుసు. రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు, అంటే బ్రతికినంత కాలం అనమాట. మరణం వరకు అంటే బ్రతికినంత కాలం, ప్రతిరోజు మరణం వరకు ప్రాణములు ప్రేమించిన వారు కాదు అని రాయబడింది. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించేవారు వారు యేసుక్రీస్తు నిజమైన శిష్యురాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ స్టాండర్డ్ అని మాట దేవుడు అదే స్టాండర్డ్ కోరుతుంది. కానీ ఈ మాటలు విన్నప్పుడు చాలా మంది ఈ మాటలు యేసుక్రీస్తు కాలంలో చెప్పినప్పుడు కూడా చాలా మంది దూరం అయిపోయింది అన్నమాట. చాలా మందిని యేసుక్రీస్తు స్వస్థపరిచినప్పుడు చాలా మంది పరిగెత్తుకొని వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి ఆశీర్వదించి 5,000 కంటే ఎక్కువ ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు పరిగెత్తుకొని వచ్చారు ప్రభుతో సహవాసం చేయడానికి. హీలింగ్ దెయ్యాలను యేసుక్రీస్తు వెళ్ళగొట్టినప్పుడు దాని నుండి దెయ్యాల నుండి విడుదల కొరకు చాలా మంది పరిగెత్తుకొని వచ్చారు. ఈ మాటలు ప్రభు చెప్పినప్పుడు నన్ను తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి, మీ ప్రాణ కంటే నన్ను ప్రేమించాలి, సిలువ మోసుకొని నన్ను వెంబడించాలి, ఇలాంటి పదాలు విన్నప్పుడు చాలా మంది బైబిల్లో రాయబడింది వారు వెళ్ళిపోయారనమాట. ఇంకా యేసుక్రీస్తు చెప్పాము నన్ను యేసుక్రీస్తు చెప్పాము నన్ను తినాలి అని ప్రభు చెప్పాం అనమాట. నన్ను తినేవారు ప్రభు చెప్పిన ఆ మాటలు బట్టి కూడా చాలా మంది వెళ్ళిపోయాం అనమాట. అంటే యేసుక్రీస్తు ఒక మన స్పిరిచువల్ గా అర్థం చేసుకోవాలి, కొందరు అది ఫిజికల్ గా అర్థం చేసుకున్నారని. కాబట్టి యేసే మాటలు మనం గురించాలి, యేసు రక్తంలో మనం ఆధారపడాలి, పరిశుద్ధాత్మను మనం పాలన చేసే వారు ఉండాలి, ఇప్పుడు మన జీవం పొందుతారు. కాబట్టి పేతురుతో కూడా యేసుక్రీస్తు అడిగామన్నమాట, మీరు కూడా శిష్యులతో కూడా అడిగారు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని అడిగినప్పుడు పేతురు చెప్పాం, అంటే నిత్య జీవుల యొక్క మాటలు నీ దగ్గర ఉంది, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలని అడిగామన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సత్య జీవగలిగిన దేవుని నిజంగా గ్రహించిన వారు, తెలిసిన వారు జీవగలిగిన దేవుని నుండి దూరంగా పోలేదన్నమాట, దూరంగా పోలేదు. కాబట్టి మన అందుకొరకే కొందరు ఆశీర్వాదం కొరకు మాత్రం వచ్చేవారు ఆశీర్వాదం పొందుకొని చాలా మంది వెళ్ళిపోతారని, స్వస్థ కొరకు వచ్చిన వారు చాలా మంది స్వస్థ పొందుకొని తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి కొందరు సమాధానం కొరకు వచ్చిన సమాధానం పొందిన తర్వాత వెళుతారు. కానీ ఇప్పుడు ఇలా మన పరిస్థితి ఎలా ఉంది? దెయ్యాల నుండి విడుదల కోరడం తప్పు కాదు, కానీ అది మాత్రం కోరుకుంటే కొందరు విడుదల పొందిన తర్వాత వెళ్ళిపోయేవారు మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిస్థితి ఎలా ఉంది? మనం అలాగేనా స్వస్థ పొందిన తర్వాత వెళ్ళిపోతారా, లేదంటే దెయ్యాల నుండి విడుదల పొందిన తర్వాత వెళ్ళిపోతారా ప్రభువు నుండి? మన పరిస్థితి ఎలా ఉంది? లేదంటే దేవుడి నుండి కొన్ని ఆశీర్వాదం, సంతోష సమాధానం పొందిన తర్వాత తిరిగి ప్రభు సహవాసం నుండి జీవగల దేవుడి నుండి మనం వెళ్ళిపోతారా? మన పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా, మన పరిస్థితి ఎలా ఉంది? స్తోత్రం. కాబట్టి దేవుడు అది చూస్తున్నాం, మన హృదయం ఎలా ఉంది, మన డెడికేషన్ ఎలా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ నిజంగా మనం గ్రహించిన వారు ఉండే, నిజంగా జీవగల దేవుని తాకుదల మనం పొందిన వారు ఉండే,
జీవగల దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి నా సత్యం అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుని ఏంటిది? కాబట్టి మన ఆత్మ కన్నులు తెరబడాలి. ఇప్పుడు దేని కొరకు ప్రభు దగ్గర వచ్చాం, దేని కొరకు రావచ్చు నో ప్రభుడు. కానీ ఇప్పుడు మన సహవాసం యేసుక్రీస్తుతో, జీవగల దేవునితో ఇప్పుడు మన సహవాసం ఎలా ఉంది? ప్రేమ తగ్గిపోయిన స్థాయిలో మనం ఉన్నామా? లేదంటే మునుపటి కంటే గతకాలం కంటే మనం ఎక్కువ ప్రభువును ప్రేమిస్తున్నాం? ఎలా ఉంది మన పరిస్థితి? ఇప్పుడు ఎఫెసో సంఘానికి వచ్చినట్టు జరగవద్దు అనమాట. ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పారు, మీ ప్రేమ మొదటి ప్రేమ ఇప్పుడు లేదు అని. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ప్రేమలో మనం ఇంగ్రీస్ అవుతున్నాం, తగ్గిపోతున్నాం. ప్రేమలో మనం ఎదుగుతున్నామంటే మనం జీవగల దేవునితో సంబంధం కలిగి ఉన్నాము. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ఏంటది? ప్రియులారా, మన ఆత్మకన్నులు పరిశుద్ధాత్మ దేవుడు తెరచినాక గొప్ప ఆశీర్వాదం మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదాలు కాదు, భూసంబంధమైన ఆశీర్వాదాలు ఏం కాదు ప్రియులారా. మనం గొప్ప ఆశీర్వాదం మనం చూసినదే ఒక మాటలో మనం చెప్పాలంటే అదే ప్రభువైన యేసుక్రీస్తు, అదే బదింపబడిన గొర్రెపిల్ల, అదే పరిశుద్ధుడైన జీవగల దేవుడు అనమాట. అదే సృష్టికర్తైన దేవుడు, ఆకాశము మీ సందర్భంగా సృష్టించిన జీవగల దేవుడే నంబర్ 1 గొప్ప ఆశీర్వాదం. ఇంకా దానికంటే గొప్పది ఏమీ లేదు ప్రియులారా, ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా, మనం సోదరు కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవా ప్రభువా మీతో ఉన్న సహవాసం నేను ఉండాలి. కాబట్టి మొదటి యోహాను 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు, అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు అనమాట, మాకు సహవాసం తండ్రి అయిన దేవునితో, మాకు సహవాసం కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో, మన పరిశుద్ధాత్మతో అని కూడా మనం చెప్పవచ్చు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, అంటే త్రియేక దేవుడు, లేదంటే సృష్టికర్తైన దేవుడు, పరిశుద్ధైన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం అనమాట. జీవగల దేవుని కంటే గొప్పది ఏమీ లేదు. కాబట్టి జీవగల దేవునితో కలిసి ఉండడమే ఆదికాండం మనం చూడవచ్చు. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తండ్రి యొక్క ప్లాన్ అదనమాట. పరలోక తండ్రి యొక్క ప్లాన్ ఏంటిది? దేవుడు నరిని లేదంటే మనుషులు దేవుడు తన సాదృశ్యములు స్వరూపములు నిర్మించాం. ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జీవగల దేవునితో సహవాసం పెట్టడానికి అనమాట. నెక్స్ట్ ఆరాధన అనమాట. జీవగల దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క మేలు మనం చూసినప్పుడు మనం ఆరాధించే వ్యక్తిగా మార్చబడుతుంది. అంతే. ఫస్ట్ ప్రియుల జీవగల దేవునితో సహవాసం, ఆరాధన ఆరాధించే వ్యక్తిగా మార్చబడదు. కానీ సాతాను ఒక టార్గెట్ కూడా అదే అనమాట. సాతాను ఒక టార్గెట్ కూడా ఏంటిది? నన్ను జీవగల దేవుని నుండి ఎంతగా దూరం చేయడానికి సాధ్యమైతే అదనమాట. కానీ సాతాను ఫెయిల్ అయిపోయింది. మీ జీవితంలో మనం చూసినట్లయితే సాతాను ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఎన్నోసారి ప్రయత్నం చేసి ఉండొచ్చు. మీరు జీవగల ప్రభువుని యేసుక్రీస్తుతో కలిసి ఉండవద్దని మీరు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి దెయ్యాలు ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే మీరు ప్రేమ సువార్త విని మీరు రక్షణ పొందారు. దేవుని కుమారుని యేసుక్రీస్తును ఈ రోజు మీరు కలిగిన వ్యక్తి ఉన్నాం. క్రిస్తువును మీ హృదయంలో తండ్రి దేవుడు పరిశుద్ధాత్మలో నాట్యం అనమాట. క్రిస్తువుతో మీరు సహవాసములు ఉన్నాం. దానికి అర్థం సాతాన్ మీ లైఫ్ లో ఫెయిల్ అయిపోయినట్టే. ఫెయిల్ అయిపోయింది. సాతాన్ టార్గెట్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అది దేవుని కృపావదన. దేవుని చేయి మనకు అండగా ఉన్నా కాబట్టి దేవుడు చేయి నా కొరకు మీ కొరకు పని చేస్తున్నా కాబట్టి రక్షణ పొందే అది కృప అనమాట, కరుణ అనమాట. కాబట్టి మనం ఆనందించాలి. ఇక రెండవ విషయం పిల్లలు మనం చూసినట్లయితే సువార్త రక్షణ పొందిన మన రక్షణలో ఎదుర్కొంటే దెయ్యాలు ప్రయత్నం చేస్తారు. రక్షణ పొందే మంచిది. రక్షణ ఎదుర్కొంటా మనం డైవర్స్ చేయడానికి ఇవ్వడిసిపెట్టు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దాన్ని కూడా మనం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా జయించాలి అనమాట. దేవుని కృపను బట్టి మనం జయించాలి. అప్పుడు ఏమవుతుంది అది కూడా సింపుల్ గా చెప్పి నేను ముగిస్తాను, టైం అయింది. కాబట్టి మనకు మేలు ప్రియులారా, మేలు ఏంటిదంటే మన క్రిస్తుతో మనం నమ్మకంగా సమయం గడిపే వారు ఉండే మేలు ఏంటిదంటే బైబిల్లో మనం చూడవచ్చు. ప్రియులారా 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సూర్యుని ఒక మహిమ గురించి రాయబడింది, చంద్రుని ఒక మహిమ గురించి రాయబడి ఉంది, ఇంకా నక్షత్రాలు ఒక మహిమ గురించి రాయబడింది. ఆ మహిమకు తేడా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా సువార్తను రక్షణ పొందిన మనకు మహిమ దేవుడు అనుగ్రహించారు. కానీ ఇటర్నల్ మహిమ, నిత్య మహిమ, జీవగల దేవుడు 2వ రాకడలో గొప్ప మహిమ ఇస్తాడు. కాబట్టి మహిమ శరీరం కూడా దేవుడు ఇస్తాడు అనమాట. ఇప్పుడు మన మెయిన్ సమస్య ఏంటిది? ప్రాముఖ్యమైన సమస్య ఏంటిదంటే డీకే అండ్ డెత్ అనమాట. అంటే క్షయం, మన శరీరం క్షయమవుతుంది. ఎంత ఆహారం తిన్నా కానీ శరీరం క్షయమవుతుంది. ఎంత మనం బ్యూటిఫుల్ అంటే మనల్ని అలంకరించడానికి మన రకరకాల పదార్థాలు మనం వాడుతున్నా కావచ్చు, కానీ ఆయన సరే బాడీలో డీకే జరుగుతున్నాయి. పాపం ఒక ఇదనమాట. 2 మరణం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, కాబట్టి డీకే డెత్ మనిషి యొక్క మెయిన్ సమస్య అనమాట. పాపం ద్వారా మెయిన్ సమస్య జరుగుతున్నాయి. కానీ యేసుక్రీస్తు 2వ రాకడలో మహిమా శరీరం, గ్లోరిఫైడ్ న్యూ బాడీ అంటే గ్లోరిఫైడ్ బాడీ ఇస్తాడనమాట.
మహిమ శరీరం దేవుడు ఇస్తారు. అప్పుడే సొల్యూషన్ పరిపూర్ణ సొల్యూషన్ వస్తాయి అనమాట. ఇప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు, గాయాలు స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు. ఆరోగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకి బలపరిచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి మనకు ముందుకు నడిపిస్తున్నాం. ఆయన కానీ అప్పుడప్పుడు అక్కడే రకరకాల నొప్పి బలహీన రకరకాలు వస్తున్నాయి. ఆయన కానీ దేవుడు కృప ఇచ్చి నడిపిస్తున్నాం. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ మనలో ఉంది, దేవుని గుణాలు కూడా మనలో ఉంది. కాబట్టి దానికి బదులుగా దేవుడు ఏం చేస్తాడు, మహిమ శరీరం ఇస్తాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మహిమలో తేడా ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో వారు గొప్ప మహిమతో, నిత్యం గొప్ప మహిమతో బ్రతుకుతారు అనమాట. కాబట్టి ఆ రోజు ఎత్తబడిన తర్వాత అబ్బో నేను మహిమ తగ్గిపోయిందని మనం అనుకుంటే వీలు లేదనమాట. ఇప్పుడే ఆలోచన వేసుకోవాలి, మహిమలో నేను ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుని ఒక స్వరమని, జీవగల దేవుని ఒక స్వరమని అప్పుడు దానికి లోబడి ఇప్పుడు టుడే మనం బ్రతకాలన్నమాట. రేపు కూడా కాదు, మనం చాలాసార్లు రేపు అని మనం పోస్ట్పోన్ చేస్తాం. మేము రేపు కూడా కాదు, ఇప్పుడు ఇలా ఈ రోజు అనమాట. ఈ రోజు టుడే అనమాట. దేవుడు వచ్చినంత ఈ రోజు అనమాట. రేపు మన గురించి మనకు తెలియలేదు, నాకైతే పూర్తి తెలియలేదు. వాక్యం ద్వారా కొన్ని విషయాలు తెలుసు, కానీ అదంతా దేవుని చేతుల్లో ఉంది. ఈ రోజు అయితే దేవుడు మనకి ఇచ్చాం, దేవునికి ఇస్తారు. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి ప్రతి కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి ఈ రోజు నమ్మకం ఉండే ప్రియుల, అలాగే ప్రతిరోజు మనం నమ్మకం ఉండే ఆ మహిమలో యేసుక్రీస్తు రాకడ తర్వాత మహిమలో ప్రియుల మనం చూస్తుంటే చాలా గొప్ప మహిమలో మీరు నిత్యం వెలుగుగా ప్రకాశిస్తాయి అనమాట. జీవగల దేవుని నిత్యం బ్రతుకుతాయి. అలాంటి కాబట్టి ప్రతిరోజు ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మతో జీవగల దేవునితో ఫెయిత్ఫుల్ గా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, మనం కొన్నిసారి మన ఫెయిత్ఫుల్ ఉన్నా కానీ కొందరు ఆయన కానీ మన మీద రాళ్ళు వేస్తారు. యోసేపు మనం చూడవచ్చు పాత గ్రంథంలో. యోసేపు అలాగే మీరు ఫెయిత్ఫుల్ ఉన్నారని ఆయన కానీ కొందరు రాళ్ళు వేయలేదని మనం చెప్పలే, కొందరు దూషించలేదని మనం చెప్పలే. యోసేపు పరిశుద్ధంగా బ్రతికినా కానీ చెరస్థాల్లో వేయబడే, కానీ జీవగల దేవుడు అన్ని చూస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తు కొరకు నిలబడదాం. మనుషులు కొన్నిసారి మనకు సర్టిఫికేట్ ఇవ్వలేదు, మనుషులు సర్టిఫికేట్ నుండి కూడా మనం బయట రావాలి అనమాట. మనమేమో మనుషులు సర్టిఫికేట్ కొరకు మనం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవుని సర్టిఫికేట్ మనకు కావాలి. దేవుని యొక్క దృష్టిలో మనం మంచి మనసాక్షితో బ్రతుకుతున్నప్పుడు మనుషుల ముందు కూడా మనం మంచి మనసాక్షితో బ్రతుకుతున్నాము అని కొందరు తప్పు కొడతారు. వారు తప్పు కొట్టడం మనం ఆపలేం, మనం ఎలా ఆపుతారు? కాబట్టి ప్రియులారా, కాబట్టి మనుషులు మనల్ని మెచ్చుకోకపోయినా బాధపడవద్దు. జీవగల దేవుడి దృష్టిలో మీరు నిజాయితీగా న్యాయంగా వాక్యానుసారంగా బ్రతకాలి, అంతే. అదే మనకు సాధి. హల్లెలూయా. అదే దేవుడు అదే కోరుతున్నాం అనమాట. కాబట్టి అందరూ మనం సంతోష పెట్టలేదు, అందరూ సంతోష పెడతామంటే ఫెయిల్ అయిపోతుంది. మరి జీవగల దేవుడు మీరు సంతోషపెట్టాలి. కాబట్టి ప్రియులారా గొప్ప మహిమ దేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తు రెండవ రాకడలో గొప్ప మహిమ. కాబట్టి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ రోజు బ్రతుకు చాలా ప్రాముఖ్యం, ఇంపార్టెంట్ అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతికినట్టు నాకు మీకు మనకు అందరికీ దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవ, వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి వాక్యం మార్చమ తండ్రి దేవ. మా హృదయ సింహాసనంలో యేసయ్య మీరు మాత్రం ఎల్లప్పుడూ ఉండినట్టు కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. మొదటి చోటు మీరు ఉండాలి తండ్రి. ఒకవేళ తండ్రి మీరు హల్లెలూయా మీరు మీకంటే దేన్నైనా ఎవరైనా ప్రేమిస్తున్న స్థాయిలో ఉండే తండ్రి వాక్యం ద్వారా ఆత్మతో శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధరైన దేవ, ప్రేమపూర్వైన దేవ, పరిశుద్ధరైన మా తండ్రి యేసయ్య మీరు మాలో ఇచ్చినట్టు వందనాలు తండ్రి. ఓకే డబా కరడిన మా హృదయం శుద్ధి చేయమండి. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవ మీరు పరిశుద్ధపరిచినట్టు వందనాలు ప్రభు. మీ సహవాసంలో లోతైన అనుభవంలో మమ్మల్ని ఇంకా నడిపించుకుందండి. మీ ప్రేమ లోతుగా గ్రహించినట్టు తండ్రి కృపా దేవ సకల పరిశుద్ధులతో కలిసి మీ యొక్క ప్రేమ దాని యొక్క వెడల్పు లోతు ఎత్తు పొడుగు ఎంత లోతని తండ్రి మేము గ్రహించుకొని అదేగా తండ్రి దేవా మేము మీ కొరకు ఫలించేవారుగా అదేగా మీ ప్రేమ గ్రహించుకొని అదేగా ఆత్మలో సత్యములో సుధించేవారు ఆరాధించేవారుగా తండ్రి నూతన పాటలు మా ఆత్మ నుండి వచ్చినట్టు తండ్రి మీతో సహవాసంలో లోతైన అనుభవంలోనికి ఇప్పుడున్న దానికి ఇంకా లోతైన అనుభవంలో హోలీ స్పిరిట్ నడిపించం తండ్రి. మా ఆత్మలో తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన తండ్రి మీ లోతైన సహవాసం మా ఆత్మలో ప్రభు మీరు మాకు అనుగ్రహించండి సుధీస్తున్నాం తండ్రి. దానిలో మేమందరం అనుదినం కొనసాగించబడినట్టు మరణం దాకా కొనసాగించబడినట్టు అలాగే దేవా నిత్యం యుగాలు కూడా నిత్యం మీతో సహవాసంలో మేమందరం ఉండినట్టు దేవా మీ రక్తం ద్వారా మీ నామం ద్వారా మీ వాక్యం ద్వారా మీ తండ్రి హోలీ స్పిరిట్ దేవా మీ బలమైన దూదల ద్వారా దేవా యేసయ్య మీ కృపవలైన మమ్మల్ని ఇప్పుడు కాపాడినాడు స్తోత్రం కూడా తండ్రి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య స్తోత్రం.
ప్రభా తుద పుట్టకు దాకా దేవా స్టెఫానోస్ అలాగే తండ్రి స్టెఫానోస్ ఆగరి రోజు దాకా తండ్రి ప్రభా మీ కొరకు నిలబడినట్టు తండ్రి మేము కూడా నిలబడే కృప తండ్రి మాకందరికీ దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం మేము ఓకే బనా సుగోలో కోరిబిడ తండ్రి అల్కబనా సుగోలో కోరిబిన సుగోలో కోరిబిడ సిగార కోరిబిడ సిక్కబక్క రాధనోగ డంబ కరబిన జవామి మృదువుగా ప్రభా మీరు సాఫ్ట్ గా మాతో మాట్లాడినప్పుడు కూడా తండ్రి ఆ స్వరం గొప్ప దేవుని స్వరమని గ్రహించుకొని దానికి లోబడే కృప తండ్రి మాకు తండ్రి దేశము తండ్రి మీరు మెల్లిన స్వరంతో మాట్లాడినప్పుడు మెల్లిన స్వరం అనుకొని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తండ్రి కృపదేవ దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి ఓహే రబా కరబిన సుగోలో కొరబిలే మా అందరితో మాట్లాడము తండ్రి అన్నదాన్ని మాట్లాడి వాళ్ళందరూ నడిపించుకుందండి మంచి కాపులు వేసే మీకు వందనాలు మా కొరకు ప్రాణపడిన వేసే మీకు ఆరాధన తండ్రి వధింపబడిన గొర్రెపడిన వేసే మీకు వందనాలు తండ్రి మా ప్రాణగంట ప్రభువులను ప్రేమించే కృప తండ్రి మాకు అదేగా దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం దేవ ప్రాణ భయం నుండి విడిపించుందండి మరణ భయం నుండి విడిపించు మనుషుల యొక్క భయం నుండి విడిపించుందండి తిరస్కార భయం నుండి రోగ భయాల నుండి ప్రతి విధమైన భయం నుండి పొడిసిపరి వాక్యం ద్వారా ఆత్మదేవ విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం దేవ మా హృదయాన్ని కడుగుపోతండి ఆత్మ బలపరుస్తుందండి ప్రాణం స్వస్థపరచబడిన మనసు బావుదని చిత్తం దాన్ని ఏమో స్వస్థపరచబడిన తండ్రి షోకింగ్ ఇన్సిడెంట్ ద్వారా బాడీ న్యూస్ ద్వారా వచ్చిన తండ్రి గాయాలు యేసులో స్వస్థపరచబడిన తండ్రి ప్రాణం ఈ రక్తం ద్వారా కడుగుతున్నాం ప్రాణంలో హీలింగ్ జరిగిన నేమో జీసస్ దేవా మా ప్రాణం దేవా మీరు పట్టుకోమద్దండి హోలీస్ఫుల్ వాక్యం ద్వారా వేసే మీరే ప్రభావం చేయమొద్దండి ఓహే రబా కరబిన సుగోలో కొరబిలే మా శరీరం సమర్పిస్తాను పరిశుద్ధ యాగమంలో సమర్పిస్తున్నాం ఆత్మ ప్రాణ శరీరం అంతా తండ్రి మీ జీవంతో మహిమతో నూతన అభిషేకంతో ఎవరైతే సమర్పించారో సార్ ఉన్నారో తండ్రి వారి నూతన అభిషేకంతో మీ కృపతో జీవంతో మహిమతో అదేగా ప్రభు ఇప్పుడు కుమరించమని ప్రార్థనిస్తున్నాం దేవా మీ ఛానల్ గా వాడుకోమని ప్రార్థనిస్తాం పరిశుద్ధ నది మా ఆత్మ నుండి మా హృదయం నుండి ఎల్లప్పుడూ దినేమో స్పర్ధనంతకాలం ప్రవచించినాక ప్రతిరోజు యేసున్నది ఇంగ్రీస్తున్నాక కానీ మేమందరూ ప్రార్థనిస్తున్నాం ఆటగారు యేసులో లయమైపోయినాక దినేమో జీసస్ పరిశుధాత్మలు ప్రవేశినాక నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవదనందులు ప్రవేశిస్తని చెప్పినట్టు తండ్రి మా ఆత్మ నుండి పరిశుద్ధది మా అందరి నుండి పరిశుద్ధది ప్రవేశించినట్టు వందనాలు తండ్రి ఓహే నాబా కరబిన సుగోలో తండ్రి మా సవాసం సవాసం దీవమెన్ పరిశుద్ధది సవాసములు అందరినీ కుమరించుందండి అభిషేకంతో కుమరించుందండి మరి ఎక్కడైతే అడుగుపెడుతున్నారో అక్కడ పరిశుధాత్మ బలమైన ఆత్మకార్యం దేవ మీరు దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి మెరకల్ ప్రతి ఒక్కరి ద్వారా మెరకల్ మినిస్టర్ కొరకు వాడుకోవద్దండి అద్భుతాల కొరకు వాడుకోవద్దండి హీలింగ్ దేవా నది ప్రవేశన కదండి జీవద నదులు ప్రవేశన కదండి ఆశీర్వాదాలు ప్రవేశన కదండి కొదువు ఉండడానికి వీల్లేదు దేవా స్తోత్రం కొదువు ఉండలేదు తండ్రి ఆశీర్వాదాలు ప్రవేశించడం కొదువు ఉండలేదు తండ్రి జీవదానందరూ ప్రవేశించడం కొదువు ఉండలేదు కొదువు తెరిచబడిన కదండి ప్రతి కుటుంబంలో ఉన్న వారి జీవనంలో ఉన్న ప్రతి కొదువులు యేసునామములో మెరకలుగా అద్భుతంగా అది తెరిచబడిన కదా నేమో జీసస్ ఓహే రబా కరబిన సుగోలో కొరబిలే పరిశుధాత్మదేవ మీకు వందనాలు తండ్రి మరి పరిశుధాత్మ తండ్రిదేవ ఆరాధన తండ్రి మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి కొదువులు పోలీసు పేరు దేవా ప్రభావ మీరు తెరచమని మేమందరూ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి ప్రతి వ్యక్తిలో ఒక కొదువులు ప్రభావ మీరు తెరచడానికి ఐశ్వర్యపూర్ణ దేవ శక్తి అయిన దేవ బలంగా దేవ మేము ఆరాధిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క కొదువులు తండ్రి తెరచుము తండ్రి దేవా తెరిచే దేవ మీకు ఆరాధన తండ్రి ఓహే రబా కరబిన సుగోలో కొరబిలే కృపాక్షేమమే వెంబడిసిన నేమో ఆశీర్వాదం వెంబడిసిన నేమో జీసస్ మీ రక్తంగా దబ్బిస్తున్నాం మహిమగడ్డ మీకు అభిస్తున్నాం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్.